Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను ఈ మధ్య జనవరి 3వ తారీఖున అయితే అంబా అంబాత్రేయ క్షేత్రానికి అయితే వెళ్ళాను ఆశ్రమంకి. అటు వెళ్ళుంటిమి. మేమైతే అటు వెళ్ళాను. చూద్దాము ఆశ్రమము చాలా బాగుందంట. ఈ మధ్యలో అయితే టీవీలో బాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆ స్వామీజీ అయితే శ్రీ ఆదిత్య పరస్వామి ఏదో పేరుంది స్వామి పేరు. అయితే సరేలే అటెళ్ళాము చూద్దామనేసి మేమైతే ఆశ్రమంకైతే వెళ్ళాము. అక్కడొచ్చేసి ఊరు పేరైతే బిజ్వారు, మండలం ఊట్కూరు, జిల్లా నారాయణపేట, తెలంగాణ. తర్వాతొచ్చేసి అక్కడ చాలా బాగా అనిపించింది. ఓపెన్ ప్లేస్‌లో ఉంది. పొలాలలో ఆ టెంపుల్ కట్టారు. చాలా బాగుంది. ముగ్గురు అమ్మలు కలిసి ఒకే దగ్గర ఉన్నారు. లక్ష్మీ, భవానీ, దుర్గామాత కలిసి. ఇక్కడైతే స్టార్టింగ్ మనము ఎంట్రన్స్‌లోనే గుమ్మం దాటి ఎళ్ళంగానే ఇక్కడ 12 రాసులకు సంబంధించి 12 చెట్లు అయితే పెట్టించారు. 12 చెట్లు అంటే అవి పేర్లు గూడా రాసున్నాయి. అది గూడా జూయిస్తాను మన వీడియోలో. ఇక్కడ నేనైతే గుర్తుపట్టిందంటే వేప చెట్టు, జమ్మి చెట్టు, తర్వాతొచ్చేసి ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, మళ్ళీ మనీ ప్లాంట్ గూడుంది. ఇంకా రాగి చెట్టు అవైతే నేను గుర్తుపట్టాను. ఇంక వేరే వేరే చెట్లు అయితే 12 రకాల చెట్లు ఉన్నాయంట. కాకపోతే మనకక్కడ రాసిందయితే 10 చెట్లే కౌంట్‌లోకొచ్చింది. బోర్డు గూడా ఉంది అక్కడ. అంబాత్రేయ క్షేత్రము చూద్దామనేసి ఎళ్ళాము. చాలా బావుంది టెంపులొచ్చేసి. ఎందుకంటే పొలాల మధ్యలో ఉంది గాబట్టి చాలా చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది అక్కడెళ్తే. ఇక్కడ ఇదే గుడి లోపల పెద్ద టెంపులు. ఆ టెంపుల్‌లో మళ్ళా చిన్న టెంపుల్ మధ్యలో అమ్మవారి టెంపులు. ఇదిగోండి ముగ్గురమ్మల తల్లి మూలపుటమ్మ అన్నట్టు ముగ్గురమ్మల తల్లి ఇక్కడే ముగ్గురు కలిసి ఉన్నారు. అమ్మవార్లు దుర్గామాత, భవానీమాత, లక్ష్మీదేవి అమ్మవార్లయితే కలిసి ఉన్నారు ఇక్కడ ఆ క్షేత్రంలో. అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూలయితే టీవీ, యూట్యూబ్‌లో అట్లా అయితే ఇంటర్వ్యూలయితే బాగా ఇస్తున్నాడు. ఆ స్వామీజీ వచ్చేసి చూద్దాము ఆ స్వామీజీని అనేసి అయితే వెళ్ళాము. తర్వాత స్వామీజీ కూడా కలిసిండులెండి లాస్ట్‌కు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. చాలా బావుంది. అక్కడ అన్నీ ఆవు పేడతోన జేసినవే వాడతా ఉన్నారు. ప్రమిదలు గానీ, మళ్ళీ హోమగుండంలో ఏసేది గానీ, అక్కడైతే అన్నీ ఆవు పేడతో చేసినవే వాడుతున్నారు. మట్టివి గాదు, ఇలా వేరే వేరేవైతే ఏమీ వాడట్లేదు. ఆవు పేడతో చేసినవే వాడుతున్నారు అన్నీ అక్కడ. తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్‌లో పొలాల మధ్యలో ఉంది గాబట్టి ఈ విధంగా అయితే ఉంది. అక్కడ చూడండి ముగ్గురు అమ్మలున్నారు. లోపల గూడా ముగ్గురు అమ్మలు కలిసే ఉన్నారు. తర్వాతొచ్చేసి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు, తర్వాత కొత్తగొచ్చేవాళ్ళు, తర్వాత మొక్కులు తీర్చుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. దుర్గామాతకైతే కొందరు బియ్యాలు గూడా పోస్తా ఉన్నారు. ఎందుకంటే మొక్కులుంటాయి గాబట్టి ఆ మొక్కులైతే తీర్చుకుంటున్నారు. ఇక్కడ కోనేరులాగా అయితే టాటా ఎస్ రూపంలో కోనేరు గూడుంది. ఎన్నో నదుల నీళ్లు తెచ్చి ప్రతిష్ఠ చేశారంట. అది గూడా రాసి ఉంది అక్కడ. ఆ కోనేరు పేరు గూడా ఉంది. ఆ బోర్డు చూయిస్తాను నేను ఇప్పుడు. తర్వాతొచ్చేసి ఇక్కడ ప్రదక్షిణాలు గూడా జేసుకుంటా ఉన్నారు. ఈ 12 రాసుల చెట్లకు ప్రదక్షిణాలు జేస్తా ఉన్నారు. నేను గూడా ప్రదక్షిణ అయితే చేసుకున్నాను. అక్కడ చూడండి స్వామీజీని కలవడానికైతే అటు లైన్ ఉంది. ఈ గుడి బ్యాక్ సైడ్‌లో అయితే స్వామీజీ రూమ్ ఉంది. తర్వాతొచ్చేసి మనము అక్కడ టోకన్స్ అవి ఏమి లేవు. ఎళ్ళినోళ్ళు ఎళ్ళినట్టే సీరియల్‌గా కూర్చోవాలి అంతే. అక్కడ ఎలాంటి గొడవ గానీ, ఎలాంటి టోకన్స్ అలా ఏమి ముందు, వెనక అట్లా ఏమీ లేదు. ఎళ్ళిన వాళ్ళు ఎళ్ళినట్లే కూర్చొని ఎళ్ళాలి. స్వామిని చూడాలనుకుంటే ఇక్కడ చూడండి పొలాల మధ్యలో ఇక్కడైతే పచ్చని పొలాలు అన్నీ ఇప్పుడైతే చేన్‌లయితే కోసారు. వరి చేన్లు అట్లా. ఇప్పుడైతే చేన్లు ఏం లేవు. అన్నీ ఇప్పుడు మళ్ళీ వరి నాట్లు ఏసిండ్రు కొన్ని కొన్ని. ఇక్కడ చూడండి ప్రమిదలయితే ఆవు పేడతో చేసినవే ప్రమిదలు అక్కడ వెలిగించాలి. మనకు బయట 150 ఏమిస్తే పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ప్రమిదలు, హోమగుండంలో ఏనికే అవన్నీ అయితే బుట్టలో పెట్టి ఇచ్చారు. తర్వాతొచ్చేసి ఇక్కడ గూడా జనాలైతే మస్తుగా ఉన్నారు. అక్కడ జూడండి స్వామీజీ అప్పుడు అక్కడ ఉండేవాడంట. ఇప్పుడు ఇది గుడి కొత్తగా కట్టారంట. తర్వాతొచ్చేసి ఇటు సైడ్ అయితే
మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి టిఫిన్స్, ఉప్మా, మళ్ళీ నిమ్మకాయ పచ్చడి అవన్నీ పెట్టారు. తర్వాత టీలు గూడా ఉన్నాయండి ఇక్కడ. టీలు పోస్తున్నారు, టిఫిన్స్ పెడుతున్నారు, ఆఫ్టర్‌నూన్ లంచ్ పెడుతున్నారు. తర్వాత నైట్‌కి గూడా ఉంటే అక్కడ అన్నీ సదుపాయాలు ఉన్నాయంట. నైట్‌కి ఉండాలనుకున్న వాళ్ళకి గూడా. ఇక్కడ చూడండి నిమ్మకాయ పచ్చడి ఉప్మాలోకి ఇక్కడ ప్లేట్లయితే ఎవరి ప్లేట్లు వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాలి బుట్టలో. స్వామీజీ అప్పుడు ఇక్కడ కూర్చొని వచ్చిన జనాలను కలిసేవాళ్ళంట. ఇక్కడ చూడండి హోమగుండంలో వేయడానికి ఆ ప్రమిదలు అవన్నీ ఇక్కడ కొందరైతే చేస్తూ ఉన్నారు. ఆవు పేడతోన ఎండబెట్టారు. ఇక్కడ చిన్న క్యూట్‌గా కుక్క పిల్లలు గూడా ఉన్నాయి. భలే ఆడుతున్నాయి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే సూర్యుడొస్తున్నాడు. ఎండ పొలుపైతే వస్తుంది. ఆ ఎండలో అయితే అప్పుడప్పుడే వచ్చే ఎండలో అయితే కుక్క పిల్లలైతే భలే ఆడుకుంటున్నాయి. ఇక్కడైతే ఉండడానికి సదుపాయం అని జెప్పాను గదా! ఇదే స్వామీజీ అండి. శ్రీ శ్రీ ఆదిత్య పరానంద స్వామి. ఈ మధ్యలో అయితే చాలా ఇంటర్వ్యూలైతే ఇస్తున్నాడు. సరేలే మేము అటెళ్ళాం గదా అనేసి నేనైతే వెళ్ళాను ఆశ్రమానికైతే. ఈ స్వామీజీ ఆదిత్య పరాశ్రీ స్వామి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి. తర్వాత వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్వామీజీ గురించి. ఎందుకంటే ఈ మధ్యలో ఇంటర్వ్యూలో బాగా వస్తున్నాడు. తర్వాత వచ్చేసి అక్కడ ఈ విధంగా అయితే ప్రశాంతంగా ఉంది. మేము చూద్దాము ఆశ్రమం అనేసి వెళ్ళాము. తర్వాత ఇక్కడ స్టోరేజ్ ఎందుకంటే రైసు అక్కడ వంట అన్నీ పెడతారు కదా! లంచ్, టిఫిన్స్, టీలు అవన్నీ కావాల్సిన సామాన్లయితే ఒక రూమ్‌లో స్టోరేజ్ చేసి ఉన్నాయి. బియ్యము అవన్నీ, పప్పులు, ఉప్పులు అన్నీ వంటలకు కావాల్సిన సామాన్లయితే ఉన్నాయండి. ఆ రూమ్‌లో మొత్తం స్టోరేజ్ చేసి పెట్టారు. తర్వాతయితే ఇక్కడ ఆ స్వామీజీ ఎలా అనేసి ఎవరినెవరిని కలిసాడు, ఎలా అయింది, ఎలా జరిగింది అనేసి ఇక్కడైతే అమ్మవారిది ఆ లోపల టెంపుల్‌లో ఎలా ఉందో ఇక్కడ ఫోటోలో అలా ఉంది. తర్వాతొచ్చేసి ఇక్కడ అన్ని స్వామీజీ చేసినయల్లా అక్కడ ఫోటో రూపంలో అయితే అక్కడ ఫ్రేమ్‌లల్లా ఉన్నాయి. తర్వాతొచ్చేసి నేనైతే చిన్నగా వీడియో అక్కడక్కడైతే వీడియో తీశాను. తర్వాతొచ్చేసి భలే అనిపించిందండి. ఎందుకంటే పొలాల మధ్యలో టెంపుల్ గదా! వెళ్ళిన కాసేపైనా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఊరు గాదు, అది ఏమీ లేదు గాబట్టి చాలా ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్‌లో పొలాల మధ్యలో చాలా బాగా అనిపించింది. ఇక్కడ టిఫిన్ మేము మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడ టిఫిన్ అయితే చేస్తా ఉన్నారు చాలామంది. మేమైతే టిఫిన్ చేసి వెళ్ళాము. టిఫిన్ చేయలేదు. నేనైతే టీ పిచ్చిదాన్ని కాబట్టి ఒక టీ అయితే తాగాను. ఎళ్ళంగానే టిఫిన్ అయితే చేయలేదు మేము. కాకపోతే లంచ్ చేసాము ఆఫ్టర్‌నూన్. ఇక్కడ అదల్లా నేను చిన్న వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను. వేరే వాళ్ళైతే టిఫిన్ చేస్తా ఉన్నారు. టిఫిన్ టైం కాబట్టి ఉప్మా చేశారు. మంచిగా ఉప్మాలో నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టారు. తర్వాతొచ్చేసి టీ. నేను ఎళ్ళంగానే టీ తాగాను. కాకపోతే అయిపోయింది ఇప్పుడు. టీ లేదు. టీ అయితే ఇందులో పోసి ఉంచారు. అక్కడ గ్లాసులు పెట్టి ఇక్కడ టీ ఇందులో పోసి అయితే పెడతా ఉన్నారు అయిపోయినట్టల్లా. ఇప్పుడు అయిపోయిందిలెండి టీ. ఆ విధంగా ఉడబెడతారు అట్లా. ఇలా పోసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. మనమే పోసుకొని తాగాలి. అక్కడ గ్లాసులు పెట్టారు. టీ అందులో పోసి పెట్టారు. కేతిల్ అంటారు దాన్ని. కెటిల్ గాదు. కేతిల్ అనేవాళ్ళు. ఇదివరకు మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అలాంటిదే. ఇక్కడ చూడండి ఉప్మా టైం అయిపోయింది. టీ టైం అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైంకి ఇంగా రైస్ అయితే పెట్టుంచారు. అక్కడ స్టవ్‌ల మీద పప్పు సాంబారు అక్కడైతే జేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ వెహికల్స్ చాలానే ఆగాయి. అప్పటికే చాలా మందొచ్చారు. తర్వాత మొత్తం కార్లే వచ్చాయి. హైదరాబాద్ నుంచి అయితే చాలామంది వచ్చారు అక్కడికి. ఎవరిని చూసినా హైదరాబాదే అంటున్నారు. తర్వాత అక్కడ ఊర్ల పేర్లయితే చెప్పట్లేదు. ఎవరు చూసినా హైదరాబాదు దూరం ఊర్లే చెప్తా ఉన్నారు. ఎవరిని అడిగినా గానీ. కాకపోతే దగ్గర ఉన్న వాళ్ళైతే అంతగా ఇది చెయ్యరు కాబట్టి దూరం నుంచి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చూడండి 2 ప్రమిదలు అక్కడ వెలిగించడానికి, హోమగుండంలో వేయడానికి, అక్కడ హోమంలో ఏసే సామాన్లు, పొడులుంటాయి గదా! అవన్నీ అందులో వేసి పెట్టారు. ఈ బుట్టలల్లో అయితే మనకు 150 ఇస్తే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అవన్నీ అయితే ఇస్తున్నారు. ప్రమిదలు ఈ విధంగా అయితే ప్రమిదలున్నాయి. ఇక్కడ ఎండకైతే చేసి పెట్టారు ఎండడానికి.
ఇంగా ఆ ప్రమిదలల్లనే ఎలిగించాలి. ఎందుకంటే ఎలాంటి చెత్త పడదు. ఇది బూడిద అయిపోతుంది గాబట్టి డస్ట్ ఉండదు. తర్వాతొచ్చేసి ఎక్కువ చెత్త రాదు. ఏమి రాదు. ఇది మొత్తం కాలిపోతుంది మనం దీపారాధన జేసినప్పుడు. అందుకే చెత్త ఎక్కడా ఉండదు అన్నట్టు. ఆ విధంగానే అలా ఆవు పేడతో చేసినవి అమ్ముతా ఉన్నారు. అక్కడొచ్చేసి ఇక్కడ గూడా జూడండి. అక్కడ ప్రమిదలు, ఇక్కడ అవన్నీ అయితే చేసి పెడతా ఉన్నారు కొందరు. ఈ సంచులలకు ప్యాకింగ్ చేసి పెడతా ఉన్నారు. రోజుకు మస్తు అయిపోతున్నాయి. జనాలు బాగానే వస్తున్నారు. రోజు కంటే రోజు ఎక్కువ లేకుంటారు. ఫ్రైడే, ట్యూస్‌డే మాత్రమే అక్కడ ఎక్కువ జనాలు ఉంటారంట. అక్కడ ఎళ్ళిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఫ్రైడే, ట్యూస్‌డే మాత్రమే ఇక్కడ చాలామంది వస్తారు అనేసి. నేను ఎందుకంటే ఈ మధ్యలో చాలా చూశాను గాబట్టి, సరే అటెళ్ళాం గదా అనేసి, సరేలే ఎళ్దాము దగ్గరకొచ్చామనేసి అటెళ్ళామండి. ఆశ్రమంకైతే ఎళ్ళాము మేము. చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ చూడండి నేను గూడా ఇక్కడ 12 రాసుల చెట్లు ఉన్నాయి గదా! అక్కడ ప్రదక్షిణ అయితే చేసుకుంటా ఉన్నాను నేను గూడా. తర్వాతొచ్చేసి హోమగుండం రూము. అక్కడ మేము చూపిచ్చాం గదా! అక్కడ హోమంలో ఏసేటివన్నీ పొడులు ఒక దాంట్లో ఏసి పెట్టారు. గిన్నె లాంటి దాంట్లో ఆవు పేడతోని జేసినవి. ఈ గుండంలో వెయ్యాలి. ప్రమిదలేమో బయట వెలిగించాలి. అగరబత్తులు, ప్రమిదలు బయట వెలిగించాలి. ఈ గుండంలో అయితే అది ఎయ్యాలి. తర్వాత ఈ హోమగుండంకైతే 4 సైడ్‌లో డోర్స్ ఉన్నాయి. 4 సైడ్‌లో 4 డోర్స్ ఉన్నాయి. ఇటు ఉంది, అటు ఉంది, ఇటు 4 సైడ్‌లో ఉన్నాయి. ఈ హోమగుండంకి మాత్రము అటెళ్తే గుడొస్తుంది. ఇటెళ్తే బయటికెళ్తాము. తర్వాతొచ్చేసి చాలా నీట్‌గా ఉంది. ఈ మధ్యనే గుడి బాగా పెద్దగా కట్టారంట. ఇదివరకు లేదంట. మాకు తెలిసిన వాళ్ళు గూడా వచ్చారు, కలిశారు. వాళ్ళు చెప్పారు. ఈ మధ్య ఇదే అయింది. ఇదివరకు అక్కడ చిన్నగా ఉన్న దాంట్లోనే స్వామీజీ కలిసేవాడు. ఈ మధ్యనే ఇక్కడ అయ్యింది బాగా పెద్దగా కట్టారు. ఈ మధ్య 1 ఇయర్ లోపే అయ్యింది అని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు. తర్వాతొచ్చేసి నేనైతే ఇంగా అన్ని చిన్న చిన్న వీడియో అయితే ఎందుకంటే ఎవరికన్నా ఎళ్లి కలవాలనుకుంటే ఎళ్ళొచ్చు. స్వామీజీ గూడా కలుస్తాడు. మనం ఏమన్నా అడిగితే చెప్తా ఉంటాడు అంతే. తర్వాతొచ్చేసి ఎవరెవరి ఇష్టం గదా! మనకు స్వామీజీని గలవాలనుకుంటే కలవచ్చు. లేదా ఉత్తగా దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పసుపు, కుంకుమ ఇచ్చిండ్రని జెప్పాను గదా! కుంకుమనేమో లోపల వెయ్యాలి. పసుపు అయితే అమ్మవార్ల టెంపుల్ చుట్టూ ఈ విధంగా పోసుకుంటా తిరుగుతా ఉన్నారు. పసుపు పోసుకుంటా ఇదిగోండి ఆ కట్టలాగున్న దాని మీద పోస్తే ఇక్కడ మొత్తం కింద పడిపోతా ఉంది. గుడి చుట్టూ పసుపే ఉంది. మొత్తం ఈ విధంగా పోసుకుంటా తిరుగుతా ఉన్నారు. పసుపు మాత్రము చాలామంది. ఇక్కడ కోనేరు అని చెప్పాను గదా! మన టాటాయిస్ రూపంలో కోనేరు ఉంది. చిన్న టాటాయిస్ గూడా ఉంది అందులో. ఇవి ఎన్నో నదుల నీళ్లు తెచ్చి ప్రతిష్ఠ చేశారంట ఈ కోనేరుని కట్టించి. తర్వాత ఆ స్వామీజీ ప్రతిష్ఠ చేశారంట. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఉంటారు గాబట్టి ఎన్నో నదులే తీసుకొచ్చి ప్రతిష్ఠ ఇదిగోండి 12 రాసుల అనుగ్రహం కొరకు చెట్లు. అక్కడ 12 చెట్లు అని జెప్పాను గదా! మర్రి చెట్టు, మేడి చెట్టు, రాగి, జమ్మి చెట్టు, మారేడు, అల్లనేరేడు, ఉసిరి, మామిడి, వేప, పారిజాత ద్రాక్షలలో చేసే అనుగ్రహము లభిస్తుంది. ఇన్ని చెట్లు అయితే ఉన్నాయంట. 12 చెట్లు అని జెప్పారు గానీ, అక్కడ 10 చెట్లే కౌంట్‌లోకొచ్చాయి. ఇంగ మరి నాకైతే అర్థం గాలేదు. ఇక్కడ కోనేరు, కుర్మకార కోనేరు. సప్తజీవ సరిగ్గా కనిపించట్లేదండి నాకు. అన్ని నదులే తెచ్చి ప్రతిష్ఠ చేశారంట ఇక్కడ. కనిపించట్లేదు చదువుదామంటే. కాకపోతే అన్ని నదులే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారంట. ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తున్నారు. వీడియో నచ్చినట్టయితే